ఈ సమాజం అనేది మదమెక్కిన ఒక భారీ ఏనుగు. దాని కళ్ళకి కింద నేలమీద కనిపించేదంతా కేవలం అసహ్యకరమైన దుమ్ము, నలిగిపోయే పురుగులు మాత్రమే. ఆ ఏనుగు మీద కూర్చున్న రాజదండం ఒకరోజు నీ ముఖం మీదికి చూసి నువ్వొక బొద్దింకవి అని అసహ్యంగా ఉమ్మేస్తే, ఆ ఉమ్ముని పౌడర్లా తుడుచుకుని దాన్నో బ్రాండ్లా సోషల్ మీడియాలో ఏరేసుకుని ఊరేగడం. ఎవడో నిన్ను పురుగు అని తిడితే ఆ తిట్టునే జెండాపై రాసుకుని మీసం మెలేస్తున్నావంటే నీలో ఉన్నది తిరుగుబాటు కాదు, తనని తాను హేళన చేసుకునే దౌర్భాగ్యపు చేతకానితనం. ఆ ఏనుగుకి ఆకలేస్తే నీ భవిష్యత్తనే కాగితాలను నమిలేస్తుంది. నువ్వు రాత్రంతా నిద్రలు మాని కళ్ళు కాయలు కాచేలా చదివి రాసిన పరీక్ష పేపర్లు ఏ అర్ధరాత్రో దాని పక్కనున్న దళారుల టేబుల్ కింద వేలానికి వెళ్ళిపోతాయి. అప్పుడు నీ కష్టమంతా బూడిదై నీ కలలు పిప్పయ్యాక నీకు మిగిలేది ఒకటే, అరణ్య రోదన. ఆ రోదనను చూసి దాంతో వ్యాపారం చేయడానికి ఆ ఏనుగు వెనుక కాకుల గుంపులు వాలుతాయి. డిజిటల్ ప్లాట్ఫామ్ వెనుక కూర్చుని ఆ కాకుల్ని రోడ్ల మీదికి నెట్టి లైకులు వ్యూసు లెక్కేసుకునే నాయకులు వీళ్లే. చలో సంసద్ అని చేతులు చాచి వేలాది మంది అమాయకపు సగటు కుర్ర కాకులను ఆ ఏనుగు కాళ్ల కిందికి తోసేసి, తీరా లాఠీలు విరిగే సమయానికి, టియర్ గ్యాస్ పొగలు కమ్మే సమయానికి ఈ తెర వెనుక విప్లవకారులు ఇటుకల వెనుక, వాష్రూంల చీకటి మూలల్లో దాక్కుంటారు. ఇందులో రక్తం కారేది సగటు కాకుల దేహం నుంచి. కాని ఆ రక్తపు రంగుని కెమెరాలకు చూపిస్తూ వ్యాపారం చేసుకునేది ఈ దళారీ నాయకత్వమే. ఒకవైపు నిజమైన ఆదర్శవాది ఒకడు ఆ ఏనుగు దారికి అడ్డంగా నిలబడి తన దేహాన్ని ఎండబెట్టుకుని 21 రోజులు ఆకలితో అలమటిస్తుంటే, ఈ కొన్ని గొర్రెలు ఆ చావు బతుకుల పోరాటాన్ని కూడా ఒక రీల్గా, ఒక పొలిటికల్ సెల్ఫీ పాయింట్గా మార్చుకుని జారుకుంటాయి. ఈ అరిచే కాకులేమనుకుంటున్నారంటే మీరు ఆ ఏనుగుని ఆపడానికి, దాని దారిని మార్చడానికి విప్లవం చేస్తున్నామని. కానీ నిజమేంటంటే ఆ మదపుటి ఏనుగు తన దారిన తాను తొక్కుకుంటూ పోతూనే ఉంటుంది. అది ఒక్క అడుగు ముందుకేస్తే నీ విప్లవాలు, నీ ఇన్స్టాగ్రామ్ పేజీలు, నీ హ్యాష్ట్యాగ్లు, నీ జీవితం అంతా ఒకే ఒక్క క్షణంలో నేలమట్టమై పేగులు బయటపడతాయి. కనీసం అది నీ వైపు చూడదు కూడా. నీ ఇంటర్నెట్ వైరు ఒక్కసారి పీకేస్తే చాలు, నీ డిజిటల్ గర్జన గాల్లో కలిసిపోతుంది. ఒక నినాదం 100 నిజాల్ని తొక్కిపెడుతుంది. ఒక జెండా వేల మంది రక్తపు చుక్కల విలువని తుడిచేస్తుంది. రేపు ప్రొద్దున వార్తలు మారగానే ఈ దళారీ లీడర్లు కొత్త సర్కస్ కంపెనీలు తెరిచి వేరే వ్యాపారంలో బిజీ అయిపోతారు. నీ చేతిలో మిగిలేది సున్నా, నీ మెడమీద మిగిలేది పోలీసుల కేసులు. తప్పులేదు, కాకులు అరవచ్చు, కాని ఎంత అరిచినా ఈ రాజకీయం మారదు, ఆ ఏనుగు మదం పగ్గదు, నీ కాగితాల వేలంపాట ఆగదు. ఇప్పుడు తేల్చుకోండి, ఆ ఏనుగు కాళ్ల కింద పడి లాఠీ దెబ్బలతో ఎముకలు విరగ్గొట్టుకుని కుక్కచావు సస్తాలా, లేదా ఏమీ చెయ్యలేని చేతకాని వెధవల్ల తమ బొరియల్లోకి వెళ్ళిపోయి ఆ ఏనుగు అడుగుల కిందే నిశ్శబ్దంగా నలిగిపోయి సస్తారా అనేది మీ ఇష్టం. ఎలా సచ్చినా ఈ రాజ్య వ్యవస్థకి, ఆ నాయకులకు వచ్చే నష్టమేమీ లేదు. సావండి, మీ చేతకానితనంతో మీరే కావ్ కావ్ అంటూ అరిచి సావండి.